అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 1. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పూర్వఖండం ఆచారకాండ. శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మణే నమః. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం. భారతీయము వైదికమునగు సాంప్రదాయంలో జయ శబ్దానికి గల ఆధ్యాత్మికార్థము పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడంగాని చదవడంగాని మొదలుపెట్టినా ముందీ శ్లోకాలుండాలి. నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, వామయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం దేవీం సరస్వతీం చేవ మనోవాక్కర్మభ్యః సదా. పుట్టుకగాని ముసలితనముగాని లేని కళ్యాణస్వరూపుడు, అనంతుడు, జ్ఞానస్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాదియైనవాడు, పాంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తుంటాను. ఇది పురాణ లేఖకుని వచనము. ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మునులు సౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. సౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం. ఒకనాడక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంతచిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత సౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనెడుకుని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెరచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కుని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. 1 నైమిషారణ్యమనే మాట సరైనది కాదు. 2 సంస్కృత వ్యాకరణంలో ఆదివృద్ధి అనే ఒక ప్రక్రియ ఉంది. దీనిని బట్టి పదం మొదటిలో ఉండే ఆ పదానికి సంబంధించిన అనే అర్థంలో ఐ గా మారుతుంది. శివ, శైవ, విష్ణు, వైష్ణవ, నిమిష, నైమిష. తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక సౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవా! మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు నెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతి!
వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకుని ధ్యానం చేసి కనులు తెలచి చెప్పసాగాడు సూతమహర్షి. సౌనకదేవా, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేనివాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సద్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మూడవ అవతారం ప్యూషి నారదుడను పేరుతో జన్మించి సాత్వతతంత్ర, నారద పాంచరాత్ర బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది నరనారాయణ అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్ష కోసం కఠోర తపస్సు చేశాడు. దేవతలు, దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకుని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి, ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు. ఎనిమిదవ అవతారం వృషభదేవుడు. కేశవుడే నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాల నేర్పడచి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వి నుండి దుగ్ధమునువలే అన్నాదికములను ఔషధరాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారమైంది. భగవంతుని 10వ అవతారము మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణువుక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క 11వ అవతారం. క్షీరసాగర మదనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం, వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని, సకల లోకాలను రక్షించాడు. 15వదైన వామనావతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు. 16వదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి, పరిష్కరించి
బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ, 20వ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారిచేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకటదేశంలో జినపుత్రునిగా బుద్ధ నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారం. 22వ అవతారం కలియుగం 8వ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయేశుడను బ్రాహ్మణునింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు. అధ్యాయం 1. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 1. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.